ఒకప్పుడు అనంతమైన విశ్వంలో క్షీరసాగరం అనే పవిత్ర పాల సముద్రం విస్తరించి ఉండేది. ఆ సముద్రంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం పొందాలని నిర్ణయించారు. అందుకోసం వారు మందర పర్వతాన్ని మధ్యలో నిలిపి వాసుకి నాగాన్ని తాడుగా చేసుకుని సముద్రమథనం ప్రారంభించారు. దేవతలు ఒకవైపు, రాక్షసులు మరోవైపు వాసుకిని బలంగా లాగుతూ పర్వతాన్ని తిప్పసాగారు. కాని ఆ పర్వతం బరువుకు తాళలేక సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా మారి తన వెనుక భాగంపై మందర పర్వతాన్ని మోసి మథనానికి ఆధారం అందించాడు. మళ్లీ సముద్రమథనం కొనసాగింది. అయితే ఒక్కసారిగా వాసుకి నుండి భయంకరమైన హాలాహల విషం బయల్దేరింది. ఆ విషపు పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. సృష్టి అంతా నశించే ప్రమాదం. దేవతలు వణికిపోయారు. అప్పుడు విష్ణువు అన్నాడు, ఈ విషాన్ని ఆపగలిగేది మహాదేవుడే. అన్ని దేవతలు కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థించారు. పార్వతీదేవి భయపడుతూ చెప్పింది, ఇది ప్రాణాంతక విషం, వద్దు స్వామి. కాని శివుడు శాంతంగా పలికాడు, లోకరక్షణ నా ధర్మం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పర్వారుకమివ బంధనాయ మృత్యోర్ముక్షీయమామృతాః. అతడు ఆ విషాన్ని తాగాడు. విషం హృదయానికి చేరబోతుండగా పార్వతీ అమ్మ శివుని గొంతును బలంగా పట్టుకుంది. విషాన్ని అక్కడే ఆపింది. అందుకే శివుడు నీలకంఠుడు అయ్యాడు. ఈ త్యాగాన్ని గుర్తు చేసుకునే రాత్రే మహాశివరాత్రి. హర హర మహాదేవ.